యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ప్రచురము చేయుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే లోకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, ప్రతి దినము తండ్రి ఏదో విధమైన వర్తమానం చేత మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నాయన, ఈ దినాల్లో తండ్రి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన నీ ఎదుట నిలబడడానికి సహాయం దయచేయండి. మా జీవితంలో తండ్రి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మేము అనుభవించేవారుగా సహాయం దయచేయండి ప్రభా. నాయన, నీ వాక్యము నాయన అనేక చోట్ల ఎల్లడిపరచడానికి కృప చూపించండి. నీ రాజ్య సువార్తల గురించి అనేక మంది చాటి చెప్పడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా నాయన ప్రభా మేము జీవించగలగడానికి నీ సహాయం దయచేయమని ప్రభా. తండ్రిని పిలిచడానికి కూడా యోగ్యత లేని వారు ప్రభా. అయినప్పటికీ నన్ను కృప చొప్పున మమ్మల్ని ప్రేమించుచున్న దేవానికి వందనాలు. ఈ యొక్క నాయన ప్రభ సమయమందు నాయన ప్రభా మీరు మాతో స్పష్టంగాను తేటగాను మాట్లాడమని నాయన ప్రభా అడుగుచున్నాం. దేవానికి వందనాలు. ఎన్నో దాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారం మేము నడుచుకోవడానికి కృప చూపించమని, ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థనని సంధానం చేర్చుకోమని నజరేనేస్తున్న నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడారండి? ప్రచురము చేయుట. అసలే ఎవరిని గురించి ఇక్కడ రాయబడి ఉంది? ఎవరు దేన్ని ప్రచురం చేస్తున్నారు అని చూసినట్లయితే గొర్రెల కాపర్ల గురించి ఇక్కడ రాయబడి ఉంది. మరి గొర్రెల కాపర్ల యొద్దకు దేవదూత వచ్చి, మరి మీకు సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తున్నాను, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మరి వాళ్ళతో మాట్లాడి, మరి యొక్క దూత వెళ్ళిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పసిబాలుడు ఉన్న శిశువును చూడడానికి వాళ్ళు ఏం చేస్తారండి? వెళ్ళారంట. వెళ్ళి ఆ యొక్క శిశువుగా ఉన్న మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి మరి వాళ్ళు సంతోషించడమే కాకుండా మరి ఆ సువార్తను వాళ్ళు ఎన్నదాన్ని చూసిన దాన్ని మొత్తం అంతా అనేక చోట్ల ప్రచురం చేసినట్లుగా చూస్తూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్తను ప్రచురం చేస్తూ ఉన్నారు. అలానే మనము కూడా మన యొక్క జీవితంలో మరి దేవుని వాక్యంని ప్రచురం చేసేవారు ఉండాలి. అనేక చోట్ల దేవుని వాక్యం ఏం చేయాలండి? ప్రచురం చేసేవారు ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని తేటగా మనము చెప్పేవారు ఉండాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మరి మన జీవితాన్ని మనం సరి చేసుకునేవారు ఉండాలి. మరి ఇక్కడ గొర్రెల కాపర్లు మరి అదే చేశారండి. వాళ్ళు ఏదైతే విన్నారో మరి అది నిజమా కాదని తెలుసుకోవడానికి మరి ఆ శిష్యువు ఎక్కడున్నాడో ఆ శిష్యువుని ఎత్తుక్కుంటూ వెళ్ళారండి. ఆ శిష్యువుని చూశారు, వాళ్ళు ఎన్నది నిజమని తెలుసుకున్నారు. మరి తెలుసుకున్న వారు ఏం చేశారంటే మరి అనేక చోట్ల దాన్ని ప్రచురం చేయడానికి వాళ్ళు వెళ్ళి ప్రచురం చేశారు. వాళ్ళు ప్రచురం చేసిన దాన్ని బట్టి అనేక మంది ఆశ్చర్యపడ్డారని కూడా ఈ యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మరి దేవుని వాక్యము మనం ప్రచురం చేసేవారు ఉండాలి. మరి దేవుని వాక్యము అందరూ తెలుసున్నారే కాదు కానండి, అనేక మంది దేవుని తెలియనటి వారు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సూటిగా తేటగా నువ్వు ఎలా ఉండు, నువ్వు ఎలా చెయ్యి, ఎలా మారని మనం చెప్పకూడదు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళని మనము మరి వాళ్ళకి వాక్యాన్ని చెప్పేవారు ఉండాలి. అలాగూ మనం జీవించాలండి. మరి దేవుని రాజ్య సువార్తను అనేక చోట్ల ప్రచురించేవారిగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మరి వాళ్ళు అదే చేస్తారు. ఎవరంటే గొర్రెల కాపర్లండి. ఆ గొర్రెల కాపర్లు మరి ఆ శిష్యుని చూడడానికి వచ్చారనమాట. మరి
వచ్చినప్పుడు మరి అక్క యోసేపు మరియలు అక్క తట్టులో పడుకున్న యేసుక్రీస్తు ప్రభువారిని ఆ శిష్యుని వాళ్ళు చూశారు. చూసి మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క సువార్తను ప్రచురం చేస్తూ ఉన్నారు. లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, మనందరి కొరకు మరి లోకంలో ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని అనేక చోట్ల వారు ప్రచురం చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 18వ వచనంలో చూసినట్లయితే గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపరుడి. మరి యొక్క గొర్రెల కాపర్లు మరి ఏం చేశారు? క్రీస్తు యొక్క పుట్టుక గురించి మరి చెప్తున్నప్పుడు అనేక మంది ఉన్నారంటండి. వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? ఆశ్చర్యపోయారంట. మరి మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కదండి. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించేవారి ఉండాలి. దేవుని యొక్క సువార్తను అనేక చోట్ల ప్రచురం చేసేవారు ఉండాలి. ఈ అవకాశం అందరికీ దొరకదండి, కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ నువ్వు ప్రకటించే స్థితిలో ఉన్నావేమో, నువ్వు చెప్పే స్థితిలో ఉన్నావేమో, మరి నీకు ఇచ్చిన అవకాశం నీవు ఉపయోగించుకుని అనేక చోట్ల దేవుని యొక్క సువార్తను మరి ప్రకటించే వారి ఉండాలని ఆయన ఈ దినాన్న మనకు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క కుటుంబంలో మనము ఎలా ఉండాలి? ఒక చిన్న పాత్ర వలె ఉండాలండి. అదేదైనప్పటికీ కూడా దేవుని పనిలో మనం ముందుకు కొనసాగేవారు ఉండాలి. చాలామంది మరి దేవుని వాక్యం వింటారు, అవి వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుంటారు కదా. మరి 2-3 కూడి ఉన్నప్పుడు మరి ఈ దినాన్న మా పాస్టర్ గారి వాక్యం చెప్పారు, ఎలా చెప్పారని మరి మనం చెప్పేవారు ఉండాలండి. మరి సువార్తను చెప్పాలంటే ఒక దైవ సేవకురాలు లేకపోతే దైవ సేవకుడే చెప్పాలని ఏం లేదండి. ఎన్న వాక్యాన్ని మనము మన చుట్టూ ఉన్న వారికి మనము ప్రకటించేవారిగా ఉండాలి. అలాగూ జీవించినట్లయితే దేవుడు అనేక ఆశ్చర్య కార్యములు మన యొక్క కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో చేస్తారండి. ఈ దినాన్న అనేక చోట్ల దేవుని యొక్క సువార్తని మనం ప్రచురం చేయాలి. మనం చేసిన వాక్యాన్ని బట్టి అనేక మంది ఆశ్చర్యపడి మరి దేవుడు అంటే ఏంటో తెలుసుకుని మారు మనసు పొందుకుని రక్షణ మార్గంలోనికి మనం నడిపించేవారు ఉండాలి. అలాగూ నడిపించామంటే దేవుడు మన బట్టి ఎంతగానో సంతోషిస్తాడండి. కాబట్టి ఈ దినాన్న అనేక మంది ఉన్నారు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు, దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అన్యులనే కాదండి, మనం అనుకుంటాము అన్యులంటే ఎవరు అనుకుంటాము? విగ్రహారాధన చేసేవారు లేకపోతే ఇతర దేవతలు పూజించేవారు అన్యులని మనం అనుకుంటాం. కాదండి, ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తున్నారో అది క్రైస్తవులైనా మరి ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అన్యులతో సమానమే. మరి దేవుణ్ణి తెలియకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా అన్యులే. మరి అన్యులు మాత్రమే, మరి ఇతర దేవతలు పూజించేవారు విగ్రహాలను ఆరాధించేవారు మాత్రమే అన్యులని కాదు. దేవుని తెలియకుండా జీవించే ప్రతి ఒక్కరూ అన్యులే కదా. మరి దేవుని నామము ప్రతిదినము దూషింపబడడానికి కారణం ఏంటండి? క్రైస్తవులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన నశించిపోవచ్చిన వారిని రక్షించడానికి ఈ లోకానికి పసిబాలుడిగా వచ్చి ఉన్నాడు. అలాంటి దేవుని మనము ఏం కలిగి ఉండాలండి? విధేయతను కలిగి ఉండాలి. మరి అలాంటివి మనము అలాగూ జీవించకుండా మరి ఆయన నామానికి అవమానం కలిగించే వారిగా జీవిస్తున్నాం. ఎందుకంటే మరి మన విషయమై ఆయన అన్యజనుల మధ్య దూషింపబడుతున్నానని అనేక సందర్భాల్లో మరి వాక్యం ద్వారా మనం వింటున్నాం కదండి. అన్యజనుల మధ్య ఎవరిని బట్టి దూషింపబడుతున్నాడు? ఆయన మన బట్టే దూషింపబడుతున్నాడు. మనం చేస్తున్న మరి క్రియలను బట్టి ఆయన దూషింపబడుతున్నాడు. అనేక మందికి చాటి చెప్పవలసిన మనము మరి క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవ జీవితం మనలో లేదండి. ఏదైనా కూడా అన్య సంప్రదాయాన్ని ఆచరిస్తూ అన్యుల దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకుని వాటిని చేసేవారికి ఉన్నాం. అలాంటి సందర్భంలో మరి దేవుని నామానికి అవమానమే కదండి. మరి దేవుడు సమస్తమును కలిగజేసిన వాడండి. మరి ఒక్కో దినాన్న ఒక దాన్ని చేసి వాడికి పేర్లు పెట్టి ఆయన సమస్తమును కలుగజేసి మరి మానవుని నిర్మించిన రీతిని మనం చూస్తాం. అలాంటప్పుడు ప్రతిదినము మంచిదే. మనము రోజులు చూసుకుంటూ ఉంటాం, దినాలు చూసుకుంటూ ఉంటాము, గడియలు చూసుకుంటూ ఉంటాం. ఇవన్నీ
మరి ఎక్కడ జీవగ్రంథంలో రాయబడి ఇవన్నీ మనం పెట్టుకున్నవేనండి. మరి దేవుడు ప్రతి దాన్ని ఆశీర్వదించాడు. మరి ఒక మంగళవారాన్ని లేకపోతే శుక్రవారాన్ని ఇలాంటి రోజుల్ని దేవుడు మన కొరకు ఇవ్వలేదు, కానీ ప్రతి దినాన్ని ఆయన చేసిందే. ప్రతి దినము కూడా మంచి దినములే, కానీ మనం ఈ రోజు ఆ రోజు అని లేకపోతే ఈ దినము ఆ దిన ఆ గడియ ఈ గడియ అని మనం చూసుకుంటూ ఉంటాము. అది దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనది కాదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితంలో దేవునికి ప్రధానమైన స్థానాన్ని మనం ఇచ్చేవారు ఉండాలి. సువార్తను అనేక మందికి ప్రచురం చేసి క్రీస్తు అంటే ఏంటో అనేక మందికి మనము చాటి చెప్పేవారు ఉండాలి. ఎప్పుడైతే అలాగూ జీవిస్తామో మన యొక్క జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేస్తాడు. మరి గొర్రెల కాపర్లు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నప్పుడు మరి అనేక మంది ఏం చేస్తారండి, ఆశ్చర్యపడ్డారంట ఆయన గురించి. మరి దినాన్న మనం దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఒక్కరైనాను ఆశ్చర్యానికి గురవుతున్నారండి. ఎవరైనా దేవుడు ఎలా చేశాడా, ఎంత గొప్పవాడైనా ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారా? లేదు కదండి. కాబట్టి మనం ఏ రీతిగా చెప్పాలో ఆ రీతిగా చెప్పి మరి దేవుని వాక్యాన్ని గొర్రెల కాపర్లు ఏ విధంగా అయితే ప్రచురం చేస్తారో ఆ విధంగానే మనము కూడా ప్రచురం చేసి అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి పరిశుద్ధాత్మ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నికృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు కూడి ఏకీపిస్తారో వారి మధ్య సెలవిచ్చిన దేవునికి వందనాలు. మరి వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, ఎవరు ఏకీపిస్తున్నారు నాకు తెలియదు ప్రభా. మరి నన్ను ఏకీపించుచిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి వింటున్న ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి, వాళ్ళ కుటుంబ అవసరతలు తీర్చండి. ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన నీ యొక్క సువార్తను అనేక చోట్ల ప్రతి ఒక్కరు ప్రచురం చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. విన్న వాటిని విడిచిపెట్టుకోకుండా తండ్రి అనేక మందికి చాటి చెప్పేవారుగా మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి. మందిరంలో ఏదైనా చిన్న పని అయినా ఏ పని అయినప్పటికీ నేను వేగిరంగా చేసేవారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయనా నీ యొక్క కృపలో మమ్మల్ని దాచండి ప్రభా. నీకు వందనాలు నాయనా. నీ సువార్తను అనేక చోట్ల ప్రకటించేవారిగా నాయనా మేము ఉండగలగడానికి సహాయం దయచేయండి. మా జీవితంలో ఏమైనా తప్పిదం నుండి మన్నించండి ప్రభా. నీకు వందనాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన ఏర్పడిన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.